Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనికా. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు రాజానగరం గురించి మనం మాట్లాడుకోవాల్సిన టైం ఏదని చెప్పాలి. ఎందుకంటే జక్కంపూడి రాజా గెలుస్తారా లేదా, హవా పెరుగుతోంది జనసేనది అని తెలుస్తోంది కదా, ఎలా ఉండబోతుందని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు రాజానగరంలో జక్కంపూడి రాజా గారు గెలుస్తారా, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే విషయాలు చెప్పబోయే ముందు అసలు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి మాట్లాడుకోవాలి. జక్కంపూడి రాజా గారి తండ్రి గారు, వారు యూనియన్ నాయకుడిగా, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి నేత. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టడు. ఓకే. 89 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. గిరిజాల వెంకటస్వామి నాయుడు గారి వైపు అప్పుడు అధినాయకత్వం మొగ్గు చూపింది. ఎందుకు అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి వర్గం గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు. గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు అంత క్రితం 83లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడియం నుంచి గెలిచారు. కడియం అని ఉండేది నియోజకవర్గం, అది ఇప్పుడు రాజమండ్రి రూరల్ అని వాడుతున్నారు. కడియం అక్కడ కాపుల నియోజకవర్గం, అది పూర్తిగా. అక్కడ పరిస్థితి ఏంటంటే వీరు ప్రయత్నించారు, వారు ప్రయత్నించేటప్పటికి మర్రి చెన్నారెడ్డి గారు స్వయంగా గిరిజాల వెంకటస్వామి నాయుడు గారికి బీఫార్మ్ అందజేశారు. మర్రి చెన్నారెడ్డి గారు అప్పటి పీసీసీ అధ్యక్షులు. అయినా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తన ప్రయత్నాలు విడిచిపెట్టల, బీఫార్మ్ ఇచ్చేశారు, వచ్చేశారు. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. నామినేషన్లు ఇరువురు వేశారు. వేసిన తర్వాత ఈ బీఫార్మ్ ఏదైతే ఉందో, ఈ బీఫారము జమున గారు రాజమండ్రి లోక్సభ నుంచి పోటీ చేస్తున్నారు, ఎంపీ క్యాండిడేట్. ఎమర్జెన్సీ కోసం ఆవిడ దగ్గర ఒక బీఫార్మ్ ఉంచారు. అది రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి చెప్పి, పలానా హోటల్లో జమున గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆ బీఫారం తీసేసుకో అన్నారు. వీరు వెళ్ళి ఆవిడ దగ్గర నుంచి ఆ బీఫారం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏంటంటే ఎలాగైనా సరే గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని డ్రాప్ చేయించాలి. నివేదికలు తెప్పించుకుంటే మాస్ లీడర్గా, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరే కనిపిస్తుంది. కానీ మర్రి చెన్నారెడ్డి గారి ఇష్టానుసారం గిరిజాల వెంకటస్వామి నాయుడు గారికి ఇచ్చారు. సరే, గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని ఇప్పుడు ఆగమని చెప్పాలి. సరే, వారు పోటీలో నేను ఉండనని సంగీత వెంకటరెడ్డి గారు రాయబారం చేశారు. అలా అయినా వడ్డీ వీరభద్రరావు గారిని, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం, హోరాహోరిపోరు. మీకు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు ఇద్దరికి గుర్తు రాలా. గిరిజాల వెంకటస్వామి నాయుడు గారికి పంపించాలి, సి ఫార్మ్ అని ఉంటుంది, అది వెళ్ళలేదు. వారు ఎన్నికల్లో నుంచి నేను తప్పుకున్నాను, పోటీ చేయట్లేదని అన్నా కూడా ఏంటంటే వారి పేరు మీద నామినేషన్ వేసేశారు కాబట్టి నామినేషన్ స్వీకరించేశారు. వీరికి గుర్తు రాలా. జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి బండి గుర్తు కేటాయించారు. బండి గుర్తు కేటాయిస్తే స్వయంగా రాజీవ్ గాంధీ గారు వచ్చి బండి గుర్తుకి ఓటు వేయండి, రామ్మోహన్ రావుని గెలిపించండి అని రాజీవ్ గాంధీ గారు ప్రచారం చేశారు. హౌరాహోరిపోర్లో 630 ఓట్లతో వీరు గెలుపొందారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి స్టార్టింగ్ పాయింట్. 94 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వేవ్, ఆ వేవ్లో ఓడిపోయారు. తర్వాత మీకు 99 ఎన్నికల్లో ఈసారి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు బీజేపీ అభ్యర్థిగా వచ్చారు. 99 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్నాయి. వస్తే అప్పుడు 1000 ఓట్ల లోపు 800 ఓట్లకు పైగా హోరాహోరిపూర్ అప్పుడు అలా గెలిచారు. గెలిచిన తర్వాత 2004 ఎన్నికలకి చాలా అతిపెద్ద మెజార్టీతో గెలుపొంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రిమండలిలో వారు రాష్ట్ర మంత్రిగా అలరారటం. ఆ తర్వాత ఏంటంటే రాష్ట్ర మంత్రిగా వారు కొనసాగుతున్నటువంటి సమయంలోనే వారు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అనారోగ్యానికి గురైనా కూడా మీకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని మంత్రిమండలిలో నుంచి తొలగించారు, అయినప్పటికీ ఆయన కొనసాగించారు. మీకు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రభావతమ్మ గారిని మా రాజంపేట ఎమ్మెల్యే, ఆవిడ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి గారు, ప్రభావతమ్మ గారు ఈ వైన్ షాప్స్కి సంబంధించినటువంటి లైసెన్స్లు ఇట్లాంటివి ఈయన ఎక్సైజ్ మినిస్టర్, వాటిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి మిర్యాల వెంకటరావు గారు ఫోన్ చేస్తే రావడం ఏదో జరిగింది. వాళ్ళు వచ్చి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి దగ్గర వాళ్ళవి మంజూరు చేయించేసుకొని వెళ్ళిపోయారు.
ఆ సమయంలో ఈవిడ నేను ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎమ్మెల్యేని నాకు చెప్పకుండా వాళ్ళు అసలు నా కోసం ఎప్పుడు వాళ్ళు తిరగలేదు, వాళ్ళకి వచ్చేసి నువ్వు పని చేసి పెడతావా అని చెప్పి ఆవిడ ఎకాఎకిన మినిస్టర్ ఛాంబర్లోకి వచ్చింది. ప్రభావతమ్మ గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఛాంబర్లోకి వస్తే ఫస్ట్ యూ గెట్ అవుట్ అన్నాడు రామ్మోహన్ రావు. ఎమ్మెల్యేని, సొంత పార్టీ ఎమ్మెల్యేని. ఆవిడ సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోయింది, సమతా బ్లాక్ వెళ్ళిపోయి ఏంటి 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 ఇది, నేను ఎమ్మెల్యేని నన్ను గెట్ అవుట్ అంటాడేంటి. ఆవిడ ఎవరి పేరు చెప్పకుండా మాట్లాడేస్తుంది, ఎవరు ఎవరు అని రాజశేఖర రెడ్డి గారు సీఎం చీఫ్ మినిస్టర్ అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు ఎక్సైజ్ మినిస్టర్ అంటే, అమ్మా మా రామ్మోహన్ జోలికి నువ్వెందుకు వెళ్ళావమ్మా, నా మాటే విండమ్మా మా రామ్మోహన్, నీ మాట. చీఫ్ మినిస్టరు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు రామ్మోహన్ రావు గారు. సరే వారి ఏంటి అంత వ్యక్తిత్వమా అంటే ఆయన విధేయుడు, ఓకే పార్టీకి విధేయుడు, రాజశేఖర రెడ్డి గారికి ఆత్మీయుడు. అసలు రాజశేఖర రెడ్డి గారు రాజమండ్రి రావాలి లేదా తూర్పుగోదావరి జిల్లా రావాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి తెలియజేసి వచ్చేవారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రండి అంటే వచ్చేవారు, రావద్దు అంటే వెళ్ళేవారు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక న్యాయవాదిని పరిచయం చేశారు, ఒక బ్రాహ్మణ న్యాయవాదిని రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసిన తర్వాత ఆయన వాగ్దాటి నచ్చి మెచ్చి, రాజీవ్ గాంధీ గారు వస్తున్నారు, రాజీవ్ గాంధీ గారి సభలో మీరు అనువాదం చేద్దరు కానీ వారు హిందీలో మాట్లాడతారు, మీరు తెలుగులో అనువాదించండి అని చెప్పేసి వారిని తీసుకెళ్లారు. వారే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్టార్టింగ్ పాయింట్ త్రూ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక లీడర్ మెటీరియల్, అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక లీడర్ మెటీరియల్. లీడర్ ఇన్ సెన్స్ ఏంటంటే ఒక ఇంటలెక్చువల్ మెటీరియల్ అని కనిపెట్టినటువంటి వ్యక్తి మిర్యాల వెంకటరావు గారు. వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో ఉండమని, రాజకీయాల్లో కొనసాగుతూనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మడమ తిప్పకూడదని, అసలు కాడి దింపుకోకుండా గెలిపోవటములతో సంబంధం లేకుండా ప్రయాణం చేయాలని దిశానిర్దేశం చేసినటువంటి వారు మిర్యాల వెంకటరావు. ఇప్పుడు 2009 ఎన్నికలు వచ్చాయి, ప్రజారాజ్యం పార్టీ ఏర్పడింది. రామ్మోహన్ రావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయలక్ష్మి గారిని పోటీ చేయించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి రాజమండ్రి రూరల్గా మారింది ఈ నియోజకవర్గం. వెనుకబడిన తరగతుల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చందన రమేష్ గారు, వారు మన చందన షాపింగ్ మాల్ వారు పోటీలో వారున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం నుంచి ఆర్ స్వామినాయుడు గారు పోటీ చేశారు. జక్కంపూడి విజయలక్ష్మి గారు, స్వామినాయుడు గారు ఇరువురు కాపులు అవటం, కాపుల ఓట్లు స్ప్లిట్ అయిపోయి చందన రమేష్ గారు గెలిచారు తెలుగుదేశం అభ్యర్థి. ఆ తర్వాత మీకు రాజమండ్రి రూరల్ వరుసగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 14-19 వారు టీడీపీ అభ్యర్థిగా వారు ఆక్యుపై చేస్తూ వచ్చినటువంటి ఒక కాన్స్టిట్యున్సీ. మీకు 2014 ఎన్నికలకి ఈ 9 ఎన్నికల మధ్యలో జరిగింది ఏంటంటే రామ్మోహన్ రావు గారు పరంపదించిన తర్వాత మీకు ఇవాళ జక్కంపూడి రాజా గారిని మీరు చూశారనుకోండి, చాలా బబ్లీగా, చాలా చబ్బిష్గా కనిపిస్తారు. అలా వారు అంత బబ్లీగా కనిపించడానికి కారణం ఏంటంటే వారు డైరీ మిల్క్ ప్రియులు అనమాట, క్యాడ్బరీస్ డైరీ మిల్క్. తండ్రి దశదిన కర్మ అయిపోయిన తర్వాత క్యాడ్బరీ చాక్లెట్ కొనుక్కోవాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి జక్కంపూడి రాజా స్టార్టింగ్ పాయింట్. చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఒక ఎక్సైజ్ మినిస్టర్ చేసినటువంటి ఒక దిగ్గజ నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు క్యాడ్బరీస్ చాక్లెట్ కొనుక్కోవాలంటే డబ్బులు వెతుక్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి. మెడిసిన్ చేస్తుండగా తండ్రి అనారోగ్యం, తండ్రి చనిపోయాడు, దానికోసం మెడిసిన్ డ్రాప్ అవుట్, మెడిసిన్ డ్రాప్ అవుట్ అయ్యి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఉన్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అదే అపార్ట్మెంట్లో జీవనం కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. ఏం చేయాలని ఆలోచించి అప్పుడు డిగ్రీ కాలేజీకి రూపకల్పన చేసి రాజమండ్రి నడిబొడ్డు ఉంది సంహిత డిగ్రీ కాలేజీని, దాన్ని ప్రారంభించి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 2014 ఎన్నికలకి జక్కంపూడి విజయలక్ష్మి గారు రాజానగరం నుంచి పోటీ చేశారు వైకాపా అభ్యర్థి. ఓడిపోయారు. పెందుర్తి వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. ఆ వేవ్ కూడా అలాగే ఉంది మీకు, ఆ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు. 19 ఎన్నికలు అంటే ఆవిడ 2009లో ఓడిపోయారు, 14లో ఓడిపోయారు. 9లో రాజమండ్రి రూరల్ నుంచి ఓడిపోయారు, 14 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మీకు అసలు కొండల్లోకి, కోనల్లోకి, ఏజెన్సీ ప్రాంతాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక జీప్ ఎక్కించుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళింది జక్కంపూడి రాజా. ఇంకెవరు ఆ ప్రదేశాలకు వెళ్ళే సాహసం కూడా చేయరు. అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ప్రదేశాల్లో కూడా ప్రజలు జీవిస్తున్నారని చూపించినటువంటి ఒక నేపథ్యం. ఇప్పుడు 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏమైందంటే తను కనీ విని ఎరుగిన ఆధిక్యతతో, తను 30,000 పైచిలుకోట్ల ఆధిక్యతతో తనకి అధికారాన్ని అప్పచెప్పారు ప్రజానీకం, రాజానగరం ప్రజానీకం.
రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలలో 2019 నుంచి 24 వరకు మనకు రాజానగరం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంత విశ్వసించి, అంత అభిమానించి అన్ని విభాగాల నుంచి, అన్ని శాఖల నుంచి అవసరమైనటువంటి వనరుల్ని, వసతుల్ని ఆ నియోజకవర్గానికి వారు కేటాయించారు. దాంతో అభివృద్ధి కూడా అంతే వేగంగా జరిగిన తర్వాత వ్యక్తిగతంగా జక్కంపూడి రాజా, వాళ్ళ మాతృమూర్తి విజయలక్ష్మి గారు, అట్లాగే సోదరుడు గణేష్, వీళ్ళు అక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ని వీళ్ళు నెలకొల్పారు. తను మెడిసిన్ డ్రాప్ అవుట్ కాబట్టి ద్రాక్షారామానికి చెందినటువంటి ఒక డాక్టర్ని వివాహం ఆడారు, రాజశ్రీ. ఈవేళ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, విస్తృతమైనటువంటి వైద్య సేవలు, మీకు ఎనీ టైం 24/7 మీరు ఎనీ టైం మీరు వైద్య సేవలకు సంబంధించి ఎప్పుడైనా మీరు జక్కంపూడి రాజా ఫోను చేసేస్తారు. అదొక కాల్ సెంటర్ లాగా ఫోన్ నెంబరు 5555 చేసేస్తుంటారు. ఆయన పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు, పలానా డాక్టర్ని కలవండి అంటాడు, డాక్టర్కి ఈయన ఫోన్ చేస్తాడు. ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఒకవైపు బ్లడ్ బ్యాంకు సేవలు, అట్లాగే అయ్యప్ప స్వామి దేవస్థానం, ఇవి కాకుండా నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన నిలిచేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. మీకు పలు దఫాలుగా మీకు రాజానగరం నివేదికలు మనకు ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా మనకు కనిపిస్తూ వచ్చాయి. కానీ యాజ్ ఆన్ టుడే ఏంటంటే పూర్తిగా వైకాపా బలం పుంజుకుంది, ఆధిక్యతలోకి వచ్చేసింది. ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ అలియాస్ జక్కంపూడి రాజాకే ఉన్నాయని ప్రస్తుతం నివేదికలు అయితే తెలియజేస్తున్నాయి. ఓకే, పాజిటివ్, వెరీ పాజిటివ్. ఎందుకంటే మీకు నిరంతరం అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు అనమాట. ఎనీ టైం అసలు అవతల వ్యక్తిది ఏ పార్టీ, ఏ కులం, ఏ ప్రాంతం, అసలు వీళ్ళు కోనసీమ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి, అమలాపురం తర్వాత రాజోలు ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు కాబట్టి ఆదుర్రు జక్కంపూడి అంటారు. ఆదుర్రు నుంచి వచ్చారు జక్కంపూడి వాళ్ళు అని చెప్పేసి ఒక ఇదన్నమాట. మీకు రాజోలు నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి, అమలాపురం నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నుంచే కదా చేశారు రాజకీయం అంతా. ఇక్కడి నుంచి కూడా నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇవన్నీ అటెండ్ అవుతారు, అటెండ్ అయ్యి సాగ్రిగేట్ చేసుకుంటారు. వర్క్ డివిజన్ అనమాట. వర్క్ డివిజన్ చేసుకుని దాని ప్రకారం వాటిని ఆ సేవల్ని కొనసాగిస్తూ ఉంటారు. అక్కంపూడి రాజా లాంటి ఒక నాయకుడిని తిరిగి గెలిపించుకోవటం రాజానగరం నియోజకవర్గ ప్రజల యొక్క, ఆ ఓటర్ల యొక్క బాధ్యత. అటువంటి నాయకుడు అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి, ప్రజల కోసం ఆలోచించే, ఇంకా ప్రజలు ఒకసారి ఆలోచించి ఫిక్స్ అయిపోయారంటే ఖచ్చితంగా నాయకుడికి పట్టం కడతారు, అందులో ఎటువంటి సందేహం. ఖచ్చితంగా మరొక మార్కు కడుతున్నారని మనకు వచ్చినటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. 3 మండలాల్లో కూడా రాజానగరం, సీతానగరం, కోరుకొండ 3 మండలాల్లో కూడా పరిస్థితి పూర్తిగా జక్కంపూడి రాజా వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న విషయం స్పష్టమైపోయింది. ఓకే, సో గెలుపు కన్ఫర్మ్ జక్కంపూడి రాజాది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది. దానికి ఏంటి కారణాలు, ఎందుకు ఆయన గెలవాలి అంటే బేసికల్గా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం, రాజకీయ వారసత్వం కావచ్చు, అంటే తల్లి కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది అండ్ ఆయన వ్యక్తిత్వం ఆవిడ నిలబెట్టారు, కుటుంబాన్ని నిలబెట్టారు, ఇద్దరు ఇద్దరు కొడుకుల్ని నాయకులుగా ఆవిడ తీర్చిదిద్దారు. సో ఆ వైనం అది కూడా ప్రజలను ఆకర్షించే విషయంగానే చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం అతి ముఖ్యమైన విషయం. ఎవరైనా నాయకులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటే ప్రజలు ఫస్ట్ ఆకర్షితులై వాళ్ళు మనవాళ్ళు అనే ఫీలింగ్ తెచ్చుకుంటారు. ఇంకా అంతకుమించి రాజకీయాల్లో కావాల్సింది ఏమీ లేదు. ప్రజాసేవే పరమావధిగా అని పదాల్లో కాకుండా నిజంగా నిరూపించే వాళ్ళకి పట్టం కడతారు. అందులో జక్కంపూడి రాజా గారి పేరు ప్రస్తుతం ఆయన సంబంధించి చాలామంది ప్రజలే కాదు, నివేదికలు కూడా అవే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. యు ఆర్ వెల్కమ్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్
81251 50555.